నమస్కారం. గోడ మీద వార్తలకు స్వాగతం. మన నాయకుడు లోకనాయకుడు. ఆయన లోకం మొత్తం చుట్టి వచ్చాడు. ఆనం బ్రదర్స్. అవునండి బాబా, ఈనేటోళ్ళు మాలోకాలైతే అరబ్బీలో అరికథలు చెప్పారని కొత్త సామెత. థ్యాంక్స్ గివింగ్ ర్యాలీలో ఢిల్లీ సీఎం పై ఇంకు చల్లిన ఆప్ మహిళా కార్యకర్త. అంతరిక్షంలో విరిసిన తొలి పుష్పం జినియా. గోదావరిలో మన వాటాలు సంపూర్ణంగా వాడుకునేందుకే రీడిజైనింగ్లు. TCM. వాటర్ మ్యాటర్ ఏమో గాని రీడిజైనింగ్లు మాత్రం వాటాల కోసమే. మా ఎంపీని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. వైకాపా నేతలు. చేతికి బాగా దురదెక్కువైపోయి ఎవరిని పడితే అన్ని కొట్టడాన్ని ప్రజాస్వామికం అంటారని మాకు ఇప్పుడు దాకా తెలవదండి బాబా. ఇరాక్ లో 300 మంది సున్నీల్ని చంపేసిన ఐసిస్ ఉగ్రవాదులు. జేబులో ఆంజనేయ స్వామి బొమ్మెట్టు తిరుగుతున్న ఒబామా. చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలకి పాల్పడుతోంది. వైకాపా నేతలు. గ్రేటర్ పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు అన్నందుకు శివకుమార్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చిందండి వైకాపా పార్టీ. నారాయణఖేడ్లో తెరాసాని గెలిపిస్తే కృష్ణానది నీళ్లతో ఆ ప్రాంత రైతుల కాళ్లు కడుగుతాం. హరీష్ రావు. తల నరుక్కోవటం, దళితుడిని సీఎంని చేయటం, ముక్కుని నేలకు రాయటం ఇవన్నీ అయిపోయినాయండి. ఇక కాళ్ళు కడగటం ఒకటే మిగిలింది. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తెచ్చేందుకు నేడు దావోస్ వెళ్లనున్న చంద్రబాబు. మల్లాపూర్ లో నడి రోడ్డు మీద కుర్చీలతో కొట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు. ఇంతటితో గోడ మీద వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, take care. మాకు కూడా చాలా పనులున్నాయండి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుపుతాను. ఉంటానండి.